ఆసుపత్రి కోస్తా జిల్లాలకే ఒక ఆరోగ్య ప్రదాయానిగా గత 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆసుపత్రి అండి. దాదాపు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం నేడు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కొనసాగుతా ఉంది. పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో అనేక బకాయిలు పెట్టి ఇప్పటి వరకు దాదాపు 22 కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఉన్నాయి. వాటి మెయింటెనెన్స్ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి అనేక ఇంప్లాంటేషన్స్, ముఖ్యంగా టీహెచ్ఆర్, హిప్ రీప్లేస్మెంట్, తర్వాత నీ రీప్లేస్మెంట్ కి సంబంధించినటువంటి ఇంప్లాంటేషన్స్ కూడా అక్కడ లేకపోవడంతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ రెండు ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్స్ జరగకపోవడంతో అక్కడ ఉన్నటువంటి పీజీసీటీలు కూడా ఎన్ఎంఆర్ వాళ్ళు క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. అందుకని ఆరోగ్యశ్రేణులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేస్తే అనేక రకాలుగా హాస్పిటల్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఎప్పుడు అవసరమైనటువంటి అనేక ట్రీట్మెంట్ ఈరోజు చూస్తా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో తీసుకున్నటువంటి ఈ పథకాన్ని మార్క్ పేరుతో, అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేటువంటి ట్రీట్మెంట్ సంబంధించినటువంటి నిధుల్ని ప్రభుత్వం తిరిగి 40% తీసుకోవడానికి మార్క్ అనేటువంటి ఒక రెగ్యులేషన్ ని పెట్టి దాని ద్వారా మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకునేటువంటి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగి దాదాపు 1500 పడకలతో ఉన్నటువంటి ఆసుపత్రికి ప్రతిరోజు 3000 మంది పేషెంట్స్ వస్తారండి. అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాదాపు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా హెవీ క్రౌడ్ ఉండి రాత్రిపూట ఓపీకి దాదాపు ఏదైతే ఎమర్జెన్సీ క్యాజువాలిటీకి 600 మంది అడ్మిట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. జిల్లానే కాదు, కోస్తాంధ్రలోనే అతిపెద్ద ఆసుపత్రికి ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు నిధులు లేక నిధుల కొరతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మంది దాతలు ఈరోజు దాదాపు జిమ్ఖానా వాళ్ళు 100 కోట్లతో మా చైల్డ్ అండ్ మదర్ అండ్ కేర్ కోసం 100 పడకల ఆసుపత్రిని వాళ్ళు రెడీ చేస్తా ఉన్నారు. అలాగే డోనర్స్ అనేక మంది సర్వీస్ బ్లాక్ కోసం 10 కోట్లు, ఇంకో ట్రామా కేర్ కోసం 10 కోట్లు బయట నుంచి వచ్చినటువంటి డోనర్స్ ఇస్తా ఉన్నారు. కానీ గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఈ మార్క్ పేరుతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించడంతో ఈరోజు ఆ నిధులు రాక ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి బకాయిలను కూడా తొందరగా ఇవ్వడంతో ఆసుపత్రులు అభివృద్ధి చెందితే పేదల ఆరోగ్యం, ఎందుకంటే ఈరోజు ఆరోగ్యశ్రీతో గత ప్రభుత్వంలో ప్రైవేట్ హాస్పిటళ్లకు దారాదత్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక సందర్భాల్లో చూసాం. ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు ఒక పక్కన ఆరోగ్యశ్రీ ఆనాడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ద్వారా క్లెయిమ్స్ తీసుకుంటూ మళ్ళీ పేషెంట్స్ దగ్గర డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం ఉన్నాయి. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో పేరు మార్చిన తర్వాత అనేక ప్రక్షాళన చేసి అనేక కార్యక్రమాలు ఈ రోజు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం